8వ అధ్యాయంలో బంధము, దాని నుంచి విముక్తి, ఈ రెండు విషయాల్ని గురించి అష్టావక్రుల వారు వివరించారు. ఇక ఇప్పుడు 9వ అధ్యాయం చూడండి. ఇందులో సాధకుడికి నిర్లిప్తత, ఉదాసీనత, నిర్వేదము ఇది కావాలి అని అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో. ఇందులో కూడా కేవలం 8 శ్లోకాలు ఉంటాయి. సాధకుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నట్లయితే ముఖ్యంగా 3 రకాలైనటువంటి గుణాలు అభివృద్ధి చేసుకోవాలి అంటున్నాడు ఈ అష్టావక్రుడు. ఇప్పుడు అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది నిర్వేదం, దాని నిర్లిప్తత అని కూడా అంటాం మనం. రెండోది సమత, మూడోది యుక్తి. ఈ 3 అభివృద్ధి గుణంగా చేసుకున్నట్లయితే ఈ 3 రకాలైనటువంటి గుణాలని, ఈ 3 గుణాలు గనక అభివృద్ధి చేసుకుంటే సాధకుడికి తన యొక్క స్వరూపము అనేది తెలుస్తుంది, అంటే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక గుణాన్ని సంపాదిస్తే అది మిగిలినటువంటి 2 గుణాలని కూడా ప్రభావితం చేస్తుంది. అది మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. ఒక్కదాన్ని మనం అలవాటు చేసుకుంటే చాలు, దానివల్ల మిగిలిన 2 గుణాలు కూడా బాగా అలవాటు పడిపోతాయి, బాగా ప్రభావితం అవుతాయి. ఈ నిర్వేదము, సమత్వము ఈ 2 గనక లేకపోయినట్లయితే యుక్తి, ఈ యుక్తిపరంగా ఆలోచించడం అనేది కూడా మనకి సాధ్యం కాదు. అందుకని ముందు నిర్వేదము, సమత్వము ఈ 2 ఉండాలి. నిర్వేదం ఉండాలి అంటే సమత్వ బుద్ధి ఉండాలి, అలాగే యుక్తి కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, ఏ ఒకటి కావాలి అన్నప్పటికీ మిగిలిన 2 ఉండాలి. నిర్వేదం కావాలి అంటే సమత్వమైనటువంటి బుద్ధి, యుక్తి కావాలి. అలాగే ఈ నిర్వేదము, సమత్వము ఈ 2 లేకపోయినట్లయితే యుక్తి అనేది సాధ్యం కాదు, యుక్తిపరంగా ఆలోచించడం సాధ్యం కాదు. ఇలాగే సమత్వమైనటువంటి బుద్ధి ఉండాలి అంటే మిగిలినటువంటి 2 ఉండాలి. ఇలా ఈ నిర్వేదము, బుద్ధి, యుక్తి, ఈ సమత్వ బుద్ధి, యుక్తి ఈ 3లోనూ ఏ ఒకటి కావాలన్నా మిగిలిన 2 యొక్క సహాయ సహకారాలు పూర్తిగా కావాలి. అందుకే ఒకటి గనక మనం అలవాటు చేసుకున్నట్లయితే, ఒక్క గుణం ఉన్నట్లయితే మిగిలిన 2 ఆ ఒక్క గుణము ప్రభావితం చేస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ 3 ఒకే కాలంలో సాధింపబడాలి. ఇది జరగాల్సినటువంటి విషయం. ముందేదో నేను నిర్వేదం సాధిస్తాను, ఆ తర్వాత సమత్వము, ఆ తర్వాత యుక్తి, ఇలా ఏం లాభం ఉండదు. 3 ఒకేసారి రావాలి. ఏ రకంగా అయినా సరే 3 ఒకేసారి రావాలి, అప్పుడే మనకి ఏమన్నా ఉపయోగం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ చరాచర జగత్తు, బాహ్యంగా కనిపించేటువంటి ఈ జగత్తు, అంటే బాహ్య వస్తుమయమైనటువంటి ఈ జగత్తు, అదే ప్రపంచం. ఇది ఆకర్షిస్తూ ఉంటుంది మానవుణ్ణి. ఈ ఆకర్షణ నుంచి నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఈ శరీరము అనేది ఉండాలి. అదే అసలు ఈ అధ్యాయం పేరే నిర్లిప్తత, నిర్వేదము. నిర్వేదంగా, ఉదాసీనంగా ఈ శరీరం దూరంగా ఉండాలి. అంటే జగత్తు అనేటటువంటి భ్రమకి లోను కాకుండా, జగత్తులో కనిపిస్తూ ఉన్నటువంటి భిన్నమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేది పెంపొందించుకోకుండా ఈ శరీరాన్ని దూరంగా అట్టిపెట్టాలి. అంటే ఆకర్షణకి లోను కాకూడదు. రాగద్వేషాలు అనేవి శరీరంలో ఉన్నాయి. ఈ రాగద్వేషాల వల్ల ఏమవుతూ ఉన్నది, ఈ మనస్సు అనేది తన ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటుంది, తన ఇష్టం వచ్చినటువంటి దోవలో పోతూ ఉంటుంది ఆ మనస్సు. అలా అది వెళ్లకూడదు. ఇలా అది వెళ్లకుండా ఉండాలి అంటే ఏం కావాలి? ఈ సమత్వ భావన అనేది కావాలి.
ఇంద్రియాలకు కనిపించేటువంటి ఈ చరాచర జగత్తుందే, ఇది కేవలం మనస్సు యొక్క భ్రమ అని, అది భావన మాత్రమని మనం శాస్త్రాల యొక్క ఆధారంతో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలంటే యుక్తి అనేది కావాలి. చూడండి, ఇక్కడ శరీరం ఏమో ఈ ప్రపంచం యొక్క జగత్తు యొక్క ఆకర్షణ నుంచి నిర్లిప్తంగా ఉండాలి. ఇది మొట్టమొదటిది. అంటే ఇక్కడ నిర్లిప్తత అనేది కావాలి. రెండోది, ఇక్కడ ఈ మనస్సు తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకుండా ఉండాలి అంటే సమత్వ భావన అనేది కావాలి. ఇక మూడవది, ఈ జగత్తంతా కూడా అసలు నిజంగా ఏం లేదు, అంతా మించిది, ఇక్కడ ఉన్నది ఏం లేదు, కానీ ఇదంతా కూడా మనస్సు యొక్క కల్పితమైనటువంటి భ్రాంతిజన్యమైనటువంటిదే ఈ చరాచర జగత్తు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే శాస్త్రాలను ఆధారం చేసుకుని మనం యుక్తిని ఉపయోగించి తెలుసుకోవాలి. ఇలా ఈ మూడు మనం తెలుసుకోవాలి. ఇలా మూడు ఒక్కసారిగా మనం తెలుసుకుంటేనే మనకి ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇందులో మొట్టమొదటిగా ఈ నిర్లిప్తత, ఉదాసీనత అనేటటువంటిది ఉండాలి అని చెబుతున్నారు. ఇక్కడ ఈ అష్టావక్రుల వారు ఆయన ఏమంటారంటే, ఎక్కడ చెప్పినా మళ్లీ తిరిగి మొదలుకే వస్తాం. చూడండి, ఉదాసీన భావాన్ని కనుక వృద్ధి చేసుకున్నట్టయితే కోరికలన్నీ నశిస్తాయి. అంటే రాగద్వేషాలు నాశనం చేసుకోవటమే. ఎంతసేపు చెప్పినప్పటికీ ఒక చోటే ఉంటాం, మనం బయలుదేరినటువంటి చోటే ఉంటాం. ఏమిటి అంటే రాగద్వేషాలు నాశనం చేసుకోవాలి. రాగద్వేషాలు నాశనం చేసుకోవాలంటే దానికి ఉన్నటువంటిది ఒక్కటే మందు, మనస్సు లీనం కావాలి, మనోలయం కావాలి. అంటే అలా జరిగితేనే ఈ కోరికలు అనేవి నశిస్తాయి. మరి కోరికలు నశించాలంటే ఏం చేయాలి? నిర్వేదము, ఉదాసీనత, అది ఎందుకయ్యా నాకు వద్దుపో అనేటటువంటి ఈ రకమైనటువంటి ఉదాసీనత అనేది బాగా రావాలి. ఇదొక్కటే తప్పించి ఇంతకన్నా మందు అనేది ఏం లేదు ప్రత్యేకంగా. ఇక ఇప్పుడు ఈ అష్టావక్రుడు ఏం చెబుతున్నాడు అనే సంగతి చూద్దాం. చూడండి, ఈ 9వ అధ్యాయంలో కేవలం 8 శ్లోకాలు ఉన్నాయి అని కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మొట్టమొదటి శ్లోకం, కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా ఏవం జ్ఞాత్యేయ నిర్వేదాత్ భవత్యాగ పరోవ్రతి. ధర్మాచరణ, ఈ ధర్మాచరణలో కలిగేటటువంటి ధర్మ సందేహాలు, ద్వంద్వాలు, ఈ అనుభవాలు, ఇవన్నీ కూడా ఎవరికి చెందినవి? ఈ అనుభవాలు గాని ఈ సందేహాలు గాని లేకుండా ఎప్పుడు పోతాయి? అసలు మనకి నశించేది ఎవరు? ఈ విధంగా మనం విచారణ అనేది చేయాలి, తర్కం అనేది చేయాలి, దాని గురించి బాగా ఆలోచించాలి. ప్రపంచం పట్ల పూర్తిగా ఉదాసీన భావన అనేది పెంపొందింపజేసుకోవాలి. అలా పెంపొందింపజేసుకుని రాగరహితుడివై త్యాగధరుడివై జీవించు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ అష్టావక్రుడు జనకుడికి. జీవితం పట్ల ఏమాత్రమూ కోరికలు లేకుండా జీవితంలో రాగరహితుడివై త్యాగధరుడివై, త్యాగం అంటే నీకున్నదేదో వదిలిపెట్టేయటం అని కాదు కదా, దాన ధర్మాలు చేయటం అని కాదు, నీకున్నటువంటి వాసనలన్నీ కూడా క్షయం చేసుకుని త్యాగధనుడివై కోరికలన్నీ వదిలేసుకుని అలా వదిలేయాలి. అది ఇక్కడ త్యాగము అంటే. అలా నువ్వు త్యాగధనుడివై జీవించు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఈ అహంకారంతోనే ఈ జీవితంలో అన్నింటికీ నేనే కర్తని, నేనే భోక్తని అని అనుకుంటూ ఉన్నాం. దానికి కారణం అహంకారమే. నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను. ఎంతసేపు మనం అనుకునేది ఇదే.
ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే ఈ అహంకారమే భోక్తని అనుకొని అనుభవిస్తున్నానేని నేనే అనుభవిస్తున్నాను అనుకొని అలా అనుకోవడంతో ఈ ద్వంద్వాలు అనేటటువంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి, వచ్చినవన్నీ బలపడుతూ ఉన్నాయి. ఈ సుఖదుఖాలు, శీతోష్ణాలు, రాగద్వేషాలు, కష్టసుఖాలు ఇవన్నీ కూడా బలపడుతూ ఉన్నాయి. ఈ ద్వంద్వాల ప్రభావాన్ని ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? ఎవరు అనుభవిస్తారు అంటే భోక్త ఎవరు? కర్త భోక్త రెండు నేనేను అని చెప్తూ ఉన్నాడు కదా. అహంకారంతోనే కర్తృత్వము అనేటటువంటిది ఆపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ అహంకారంతోనే ఇవన్నీ నేనే భోక్తనే అని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అహంకారమే అనుభవిస్తోంది. మరి ఇలా అనుభవించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అహంకారం నశింపజేసుకో. అహంకారం నాశనం కావాలి ముందు. అహంకారం గనక నశించినట్లయితే ద్వంద్వాలన్నీ కూడా నశించిపోతాయి, ఇంకేముండవు. మనస్సుతో కల్పించబడినటువంటి ఈ ద్వంద్వాలన్నీ కూడా అజ్ఞానం వల్ల వచ్చినటువంటి ఈ అహంకారానికి సంబంధించినవి తప్పించి ఇంక దేనికి కాదు. అందుకే ఇక్కడ ఈ అష్టావక్రుడు చెప్తూ ఉన్నాడు, ఓ జనక మహారాజా, ఇక్కడ ఈ ధర్మ సందేహాలు గాని ద్వంద్వాలు గాని ఎవరికి సంబంధించినవయ్యా? ఎవరికి సంబంధం లేవు. అజ్ఞానంతో వచ్చినటువంటి ఇవన్నీ కూడా అహంకారంతో వచ్చినటువంటి, అజ్ఞానం ద్వారా అహంకారం వచ్చింది, అహంకారం ద్వారా ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి అహంకారం ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడే ద్వంద్వాలు కూడా నశించిపోతాయి. ఈ మాట గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రపంచం పట్ల పూర్తిగా ఉదాసీన భావన అనేది వహించి రాగరహితుడివై త్యాగధనుడివై నువ్వు జీవించవలసింది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదే విషయాన్ని మహోపనిషత్తులో కూడా చెప్పాడు చూడండి. నా కృతేన కుతేనార్థో నృతి శృతి వివ్రంభ్రాయి. నా కృతేన కృతేనార్థో నృతి శృతి విభ్రమై నిర్మందర ఇవాంబోధి సతిష్టది యథాస్థిత. ధర్మశాస్త్రాలు విధించినటువంటి ధర్మాచరణ పట్ల ఉదాసీనమైనటువంటి భావన కలిగి నిశ్చలమైనటువంటి గంభీరమైనటువంటి సముద్రంలాగా చైతన్యమైనటువంటి తన యొక్క స్వరూపంలో అలా జ్ఞాని అయినటువంటి వాడు ఆ స్వరూప స్థితిలో పరమ శాంతంగా జీవిస్తాడు అని చెబుతూ ఉన్నది ఇక్కడ ఈ మహోపనిషత్తు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, అన్నింటికీ అతీతంగా నువ్వు రాగరహితుడివై త్యాగధనుడివై జీవించవయ్యా అని చెప్తూ ఉన్నాడు ఈ అష్టావక్రుడు. ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, కస్యాపి తాత ధన్యస్స లోకచేష్టావలోకనాత్ జీవితేచ్ఛా బుభుక్షాచ బుభుత్సోపశమంగతాః. నైనా ఇక్కడ తాత అంటే తాత అని కాదు, కుమారా అని. ఓ కుమారా జనక, లోకాన్ని అర్థం చేసుకోవటం వల్ల జీవించాలి అని, అనుభవించాలి అని, తెలుసుకోవాలి అని, కోరికలు నశించిన తర్వాత శాంతుడై జీవించేటటువంటి జ్ఞాని లోకంలో ఎక్కడా ఉండడయ్యా. అటువంటి వాణి యొక్క జన్మ అనేది నిజంగా ధన్యమైనటువంటిదేను అని చెప్తున్నాడు. అటువంటి వాడి జన్మే ధన్యము అంటున్నాడు. అంటే ఏమిటిక్కడ? కోరికలన్నీ నశించిన తర్వాత ఇంకా ఈ లోకంలో జీవించాలి అని, అనుభవించాలి అని, ఏదో విషయాలు తెలుసుకోవాలి అని, ఇంకా ఏదో చేయాలి అని అనుకునేటటువంటి జ్ఞాని అనేటటువంటి వాడు ఎవడో కూడా ఇలా అనుకోడు. అసలు కోరికలు నశించిన తర్వాత ఇంకా అది చేయాలి, ఇది చేయాలి అని ఎందుకుంటుంది? ఎవరికీ ఉండదు.
కాబట్టి అటువంటి జ్ఞాని అయినటువంటి వాడు, జ్ఞానికి ఇలాంటి కోరికలు ఉండవు. కాబట్టి అటువంటి మహాజ్ఞాని అయినటువంటి వాడు చాలా ధన్యుడయ్యా అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ జ్ఞానికి ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ జనకుడిని అయినా కుమారాన్ని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే శిష్యుడు కుమారుడితో సమానమే కదా, అందుకే ఇక్కడ కుమారాన్ని సంబోధిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి జీవితాన్ని, ఆ జీవితంలో ఉండేటువంటి బాధలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా అశాశ్వతము, ఈ విషయం తెలుసు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. కానీ మనిషి ఇంకా జీవించాలి అనేటటువంటి కోరికతోనే ఉంటాడు. చూడండి, ఇంకో గంటలోనో అరగంటలోనో మృత్యు ఆసనమవుతున్నది అనే విషయం తెలిసి కూడా పోవటానికి ఇష్టపడ్డు. పుట్టిన ప్రతివాడు మరణించి తీరతాడు అనే విషయం నగ్న సత్యం తెలిసినప్పటికీ కూడా తాను మరణించాలి అని అనుకోడు. ఎందుకంటే ఇదంతా కూడా మానవ నైజం, ఇది మానవ సహజం. మనస్సుకి శరీరాలకి అవినాభావమైనటువంటి సంబంధము అనేది ఉంది, విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ ఈ మనస్సే శరీరము ఇవన్నీ కూడా జీవించాలి అని, ఇంద్రియాలతో విషయభోగాలన్నీ అనుభవించాలి అని ఈ మనస్సే కోరుకుంటుంది. ఈ మనస్సే అనుకుంటుంది శరీరం జీవించాలనుకుంటుంది, ఇంద్రియాలతో సుఖాలు అనుభవించాలి అనుకుంటుంది. ఇదే అనుకునేది. ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇది చేసేంత ఎవరు అంటే ఈ మనస్సే. మనస్సే శరీరంతో చేయిస్తుంది. చూడండి, ఈ కోరికల్లో కొన్ని మాత్రం ఎదురుతాయి, మిగిలినవి తీరవు. తీరకుండా మిగిలిపోయిన కోరికలు తీర్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. పడరానటువంటి అగచాట్లన్నీ కూడా పడుతూ ఉంటుంది. ఈ రకంగా అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటుంది. మరి ఈ కష్టాలు తీర్చేవాళ్ళు ఎవరు? ఈ కోరికల కన్నా కూడా అసలు ఏం కోరాలి మనం? ఎవరిని కోరాలి? ఎవరిని అడగాలి? ఈ ప్రపంచం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన ప్రశ్నలు ప్రతి వారికి కూడా తెలుసుకోవాలి అనే ఉంటుంది. ఎందుకంటే మానవుల్లో బుద్ధి అనేది ఉంది. బుద్ధి యొక్క లక్షణం ఏమిటి అంటే తెలుసుకోవటం, నిశ్చయం చేయటం. కాబట్టి శరీరంలో ఈ బుద్ధి అనేది ఉన్నంతకాలం మానవుడు తెలుసుకోవాలి అనే కోరికలు కలిగే ఉంటాడు. అది ఇక్కడ చెప్పేది. ఇక్కడ బుద్ధి అనేది ఉన్నంతకాలం తెలుసుకోవాలి అనే కోరిక అనేది కలిగే ఉంటాడు. అందుకే ఇక్కడ బుద్ధి నాశనం చేయ ముందు ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉండదు. మనస్సును నాశనం చేయి, కోరిక అనేది ఉండదు. కాబట్టి ఇలా ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉండేటటువంటి జ్ఞాని ఎవడైతే ఉన్నాడో అతడే ధన్యుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుడు. అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితం అసారం నిందితం హేయం ఇది నిశ్చిత్య శామ్యతి. ఈ చరాచర జగత్తు, ఈ ప్రపంచమంతా కూడా అనిత్యమైనటువంటిది, తాపత్రయముల చేత బాధింపబడుతూ ఉన్నది. తాపత్రయాలు అంటే మనం గతంలో చెప్పుకున్నాం. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికములు అని గతంలో చెప్పుకున్నాం. ఈ మూడే తాపత్రయాలంటే. ఈ మూడు తాపములు అంటారు. ఇవి మూడు కాబట్టి తాపత్రయము అంటాం మనం. ఈ తాపత్రయాల చేత బాధించబడేది, సారం లేనటువంటిదే సంసారము అని అంటారు. అందుకే సారహీనమైనటువంటిది ఈ సంసారము. ఈ విషయం కూడా తెలుసు. అసారం, నిందితం, హేయం, మహా నీచమైనటువంటిది. ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి దీన్ని వదిలిపెట్టేస్తేనే మనకి శాంతి అనేది లభిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని నిత్యము సమచిత్తం కలిగి శాంతంగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ.
లోకంలో అజ్ఞాని అయినటువంటి వాడే సమస్యలతోనూ సందేహాలతోనూ బాధలతోనూ శతమవుతూ ఉంటాడు. అంతేగాని జ్ఞానికి ఏ రకమైనటువంటి సందేహాలు ఉండవు, సమస్యలు బాధలు అనేవి అంతకన్నా ఉండవు. ఈ జీవితం అనిత్యమని బాధామయమని ఇప్పుడు ఈ తాపత్రయాల చేత దహించబడుతూ ఉన్నని ఇవన్నీ తెలుసు. ఎవరికి? ఈ జ్ఞానికి. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు రాగము ద్వేషము ఇవి లేకుండా, బంధనాలు లేకుండా కేవలం సాక్షి మాత్రంగా అలా నుంచోగలుగుతాడు. అంటే అతను ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు ఈ జ్ఞాని అయినటువంటి వాడు తాను చూస్తున్నా కూడా ఏమీ చూడడు, వింటున్నా కూడా ఏమీ వినడు, చేస్తున్నా కూడా ఏమీ చేయడు. అది అతని యొక్క పరిస్థితి. ఎందుకనంటే జీవితం అనిత్యము అనే సంగతి వాడికి తెలుసు. అలాగే కోసౌ కాలో వయఃకిం వా యత్ర ద్వంద్వాని నో నృణాం తాన్యుపేక్ష యథా ప్రాప్తివర్తి సిద్ధమవాప్నుయాత్. మానవ జీవితంలో ద్వంద్వాల యొక్క ప్రభావానికి లోను కానటువంటి కాలం ఏమున్నదయ్యా అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వీటిని తటస్థంగా చూస్తూ కావాలి అనేటటువంటి ఏ కోరిక కూడా లేకుండా, వచ్చినటువంటి వాటిని కాదు అని అనకుండా స్థిరత్వంతో జీవించేటటువంటి వాడికి పూర్ణత్వము అనేది తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మానవుడికి సుఖదుఖాలు అంటే ఈ ద్వంద్వాలు ఉన్నాయి కదా, రాగద్వేషాలు, సుఖదుఖాలు, వీటి యొక్క ఆకర్షణ అనేది ఉన్నంత వరకు, ఈ సుఖదుఖాలు రాగద్వేషాలు వీటి యొక్క ఆకర్షణ అనేది జీవితం మీద ఉన్నంత వరకు మానవుడు బాధపడుతూనే ఉంటాడు. అయితే ఈ మానవుడు ఎందుకు బాధపడుతూ ఉన్నాడు అంటే, మనస్సుతో తాదాత్మ్యం చెంది ఇతడు జీవిస్తూ ఉన్నంత కాలము ఈ ద్వంద్వములు అనేటటువంటివి అతన్ని బాధపెడుతూనే ఉంటాయి. శీతోష్ణాలు, మానవమానాలు, కలిమిలేములు, ఇష్టానిష్టాలు, ఇట్లా ఇవన్నీ కూడా అసంఖ్యాకమైనటువంటి ద్వంద్వాలు. ఇవన్నీ కూడా అతన్ని బాధపెడుతూనే ఉంటాయి, మనస్సుని కల్లోలపరుస్తూ ఉంటాయి, ఆ కల్లోలాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయి. ఇదయ్యా ఇక్కడ జరిగేది. కాబట్టి అజ్ఞాని అనేటువంటి మానవుడికి ఈ ద్వంద్వాలు అనేవి ఎప్పుడూ కష్టాలు తెచ్చిపెడుతూనే ఉంటాయి. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేయాలి అంటే, తటస్థంగా చూస్తూ ఊరుకోవాలి. ఇది కావాలి అనకూడదు, అది అక్కర్లేదు అనకూడదు, దేనికోసము కూడా కావాలి అని వెంపర్లాడకూడదు. ఒకవేళ ఏదైనా అయాచితంగా నీ దగ్గరికి వచ్చినట్లయితే దాన్ని తిరస్కరించకూడదు, ఆవాహన ఉండకూడదు, విసర్జన ఉండకూడదు. ఏదైనా అయాచితంగా వస్తే దాన్ని అనుభవించేంతవరకే, లేదు వదిలేసేయి, దాని గురించి ఏం పట్టించుకోవద్దు అసలు. ఇలా స్థిరత్వము అనేది కలిగి ఉండాలి. అలా జీవించేటటువంటి వాడికి పూర్ణత్వము అనేది తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. చూడండి, అందుకే ఇక్కడ మహోపనిషత్తులో కూడా చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ సంతోషామృతం పానేన ఏ శాంత తృప్తిమాగతా ఆత్మారామ మహానస్తే మహాపదం ఆత్మారామ మహాత్మస్తే మహాపదమాగతాః అని అంటూ ఉన్నాడు. అంటే సంతోషము అనేటటువంటి అమృతాన్ని పానం చేసినటువంటి ఆ వ్యక్తికి అతడు శాంతిని, తృప్తిని ఇవన్నీ కూడా సాధించినటువంటి మహాత్ముడవుతాడు. సంతోషము అనేటటువంటి అమృతాన్ని గనక పానం చేస్తే
అటువంటి మహాత్ముడు ఆత్మజ్ఞానం పొంది ఆత్మనిష్ఠుడవుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ సుఖం ఉంటే దుఃఖం అనేది ఉంటుంది. ద్వంద్వాల్లో ఏ ఒకటి ఉన్నా సరే రెండోది దాని వెనకాలే ఉంటుంది. ఇక్కడ మనకి ఉత్తరం అనేది ఉంటే దక్షిణం ఉంటుంది, తూర్పు ఉంటే పడవరం ఉంటుంది. అసలు ఏ దిక్కు లేకుండా ఉంటే ఇబ్బంది లేదు. ఒకటి ఉంటే రెండోది అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అందుకే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు చూడండి, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖం ఉంటే అది అయిపోయిన తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం ఉంటే దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. ఇవన్నీ కూడా బండి చక్రంలో ఆకులు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి గిరాగిరా తిరుగుతూ ఉన్నట్టుగా అలాగే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు నువ్వు సుఖం వద్దు దుఃఖం వద్దయ్యా. అసలు వీటి నుంచి ఏ ప్రాణి కూడా ఈ జగత్తులో తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. ఇవి ఎంత బాగా వస్తాయి అంటే పగల తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది అంతే. అట్లాగే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం అనేవి వస్తాయి. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం ఇక్కడ ఉన్నది. ఏమిటి అంటే నువ్వు దాని గురించి పట్టించుకోకుండా ఉంటాం అంటే అదే జ్ఞాని యొక్క లక్షణము. నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం సదా దృష్ట్వా నిర్వేదమాపన్నః కోన శామ్యతి మానవః. ఎందరో మహానుభావులు, మహర్షులు, సాధుపుంగవులు, యోగీశ్వరులు వీరి యొక్క ప్రవచనాలు అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉండే సత్యము అనేది ఒకటే. ఈ విషయాన్ని తెలుసుకుని జ్ఞాని అయినటువంటి వాడు నిర్వేదంతో శాంతుడవుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు చూడండి. అంటే ఎంతో మంది మహానుభావులు ఈ జగత్తులో తమ యొక్క అనుభవాలను తెలియజేయాలి అని విశ్వ ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ రోజున కూడా చూడండి, ఆత్మతత్వాన్ని గురించి బోధించేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇది ఏమిటి అంటే అందరికీ ఏదో తెలియచేయాలి అనేటటువంటి కోరిక. చాలా మంది ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ధర్మశాస్త్రాలు అనేవి, ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు అనేవి అలా కుప్పలు కుప్పలుగా మనకి పెరుగుతూ ఉంటాయి. దీనివల్లనే ఒకసారి మనకి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఏమిటి అంటే మనం ఎవరి వ్యాఖ్యానం నమ్మాలి, దేన్ని మనం అనుసరించాలి, ఇవన్నీ కూడా మనకు అనుమానాలు వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు వారు అంటున్నారు చూడండి, శబ్దజాలం మహారణ్యం చిత్త విభ్రమ కారణం. శబ్దజాలం మహారణ్యం, చిత్తభ్రమణ కారణం. ఇదంతా కూడా మానవుడి యొక్క మెదడు తినేస్తున్నాయి ఇవన్నీని. మరి నీకు కావలసినటువంటిది ఏమిటంటే చైతన్య రూపమైనటువంటి ఆత్మను కనుక్కో, నిష్ఠను సంపాదించుకో, ఇదొక్కటి చేయి చాలు. తెలివైనటువంటి సాధకుడు చేయాల్సిన పని ఏమిటి అంటే అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు కూడా నువ్వు ముందు సమీకరించు, వాటన్నింటినీ చూడు, వాటిని గురించి ఆలోచించు. అందులో ఏది బాగుంటే, నీకేది ఉపయోగంగా ఉన్నది అనిపిస్తే దాన్ని అనుసరించు. ఇక తర్కం వద్దు. నువ్వు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఇంకా తర్కం అనేది వద్దు. ఇలా నువ్వు మహాజ్ఞాని కావాల్సింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక్కడ. అయితే కృత్వామూర్తి పరిజ్ఞానం చైతన్యస్య నకిం గురుః నిర్వేద సమయితాయుక్త యస్తారైతి సంస్కృతేః. అంటే శుద్ధమైనటువంటి చైతన్య స్వభావాన్ని తెలుసుకుని తార్కికము సమత్వము కలిగి బుద్ధితో ప్రపంచం మీద నిర్లిప్త భావం కలిగి జనన మరణ యుక్తమైనటువంటి ఈ సంసార చక్రం నుంచి విముక్తుడైనటువంటి వాడు మాత్రమే
నిజమైనటువంటి మార్గదర్శి కాగలడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే అర్హత లేనటువంటి గురువుల్ని పట్టుకోవద్దయ్యా, నువ్వు ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి, నాకెవడో గురువు ఉన్నాయండి ఆ గురువు చెప్పాడు అని చెప్పేసి ఆ గురువు వెనకాల పడి ఆయన చెప్పినంత నువ్వు అనుసరించద్దు. ఇక్కడ గురువు అంటే కేవలము శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాడే గురువు కాదు, వేదాంగాలు వల్లెవేసినటువంటి వాడే గురువు కాదు. ఆత్మనిష్ట అనేది ఎవరికైతే ఉన్నదో వాడే గురువు నీకు. శాంత స్వభావం కలిగినటువంటి వాడే గురువు. ఆత్మనిష్ట ఉన్నవాడికి ఇవన్నీ ఉంటాయి. అందుకే చెప్పే శాంత స్వభావం కలిగినటువంటి వాడు, కోరికలు లేనటువంటి వాడు, అతడే నీకు గురువు కావాలి. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి ఈ లక్షణాలుంటాయి. అందుకే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడే నీకు గురువు. అలాంటి వాడిని మాత్రమే నువ్వు గురువుగా ఎన్నుకోవాల్సింది. అతనే నీకు మార్గదర్శి అవుతాడు. కాబట్టి అర్హత లేనటువంటి గురువు ఎవడైనా కనుక దొరికినట్లయితే ముందు వాడిని వదిలిపెట్టేయమంటాను. ఇక్కడ గురుగీత చెప్తోంది చూడండి, జ్ఞానహీనో గురుశ్చాజ్యో. జ్ఞానహీనుడైనటువంటి గురువు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాడిని ముందు వదిలి, జ్ఞానహీనుడైనటువంటి గురువుని కనుక నువ్వు పట్టుకు వేళ్లాడేవు అంటే వాడితో పాటు నువ్వు కూడా మళ్లీ రౌరవాది నరకాలకి పోతావు. నిన్ను మోక్షలోకానికి తీసుకుపోడువాడు, పరమాత్మలో లీనం చేయడు, నరకంలో లీనం చేస్తాడు. చస్తావు, రౌరవాద నరకాలని కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకే గురువు ఎలాంటి వాడు అనేటటువంటి విషయం చాలా జాగ్రత్తగా చూడండి. ముందు గురువు దుర్మార్గుడు కాకూడదు, దుష్టుడు కాకూడదు, నీచుడు కాకూడదు. ఇక్కడ ఏమిటి అంటే ఆ గురువుకి శాంతము అనేది ఉంటే నీకు శాంతిని చూపించగలడు. మరి వాడికే శాంతం లేనప్పుడు నీకేం చూపిస్తాడు? వాడి దగ్గరే ఉంది నీకు చూపించడానికి. కాబట్టి అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ మానం చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ గురుగీత. ఒకసారి ఆ గురుగీత కూడా వినండి. గురుగీత అనేది ప్రత్యేకంగా మనం ఉపన్యాసాలు చెప్పుకుని సీడీ ఇవ్వడం జరిగింది. గురుగీత తప్పనిసరిగా వినండి. చాలా చాలా గొప్పదైనటువంటిది ఆ గురుగీత అనేది. ప్రతి వాళ్ళు విని తీరవలసినటువంటిది ఆ గురుగీత వినండి. తనకి లేనటువంటిది ఎవరూ కూడా పక్కవాడికి ఇవ్వలేరు. అందుకని గురువైనా సరే తన దగ్గర ఉన్నటువంటి దాన్నే శిష్యుడికి ఇవ్వగలుగుతాడు. తన దగ్గర శాంతం అనేది ఉంటే శిష్యుడికి ఇస్తాడు. తానే ఆ శాంతిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంకా శిష్యుడికి ఏం శాంతిని చూపిస్తాడు? అందుకే జ్ఞానహీను గురుశ్చాజ్యో. జ్ఞానహీనుడైనటువంటి గురువును వదిలిపెట్టేయండి. పశ్యభూత వికారాస్త్వం భూతమాత్రాన్ యథార్థతః తక్షణాత్ బంధ నిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి. పంచభూతాలు పరిణామం చెంది వస్తువులాగా మారినాయి. అలా మారినప్పటికీ కూడా ఆ పంచభూతాల నుంచి నిజంగా ఇవి వేరుగా లేవు. ఈ విషయం తెలుసుకుంటే వాటి బంధం నుంచి నువ్వు విడిపడ్డట్టేనయ్యా అని చెప్తూ ఉన్నాడు అష్టావక్రుడు. ఈ విధంగా బంధరహితుడివై నీ స్వరూపంలో నువ్వు ఉండి అలా ముక్తుడివైపోవలసింది అని చెప్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తు ఎలా ఆవిర్భవించింది అంటే మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం చూడండి. పంచభూతాలు పంచీకరణ చెందాయి. ఆ పంచీకరణ చెందటం వల్లనే ఈ జగత్తు ఏర్పడింది అన్నాం. పంచీకరణం చెందినంత మాత్రం చేత ఇవి పంచభూతాల కన్నా విడిగా లేవు. మనకు ఉదాహరణ ఏమిటి అంటే బంగారంతో అనేక రకాలైన ఆభరణాలు తయారు చేస్తున్నాం. ఎన్ని ఆభరణాలు, ఆభరణం ఏ రూపంలో ఉన్నా ఏ ఆకారంలో ఉన్నా దానికి పేరేది ఉన్నా బంగారం కన్నా వేరు కాదు అది. ఈ విషయాన్ని తెలుసుకోవచ్చాలు. ఇప్పుడు అంటే నువ్వు ఆత్మ నుంచే బయటకు వచ్చావు కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడివి. ఈ విషయం తెలుసుకోవచ్చాలు. నువ్వు ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నావో ఈ బంధనాలన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి.
ఆ బంధనాలను కనుక వదిలించేసుకున్నావంటే నీ స్వరూపం అనే సాక్షాత్కారం అవుతుంది, అందులో నువ్వు ముక్తుడు అయిపోవాయా అని చెప్తూ ఉన్నాడు. వాసన ఏవ సంసార ఇది సర్వా విముంచతాః తత్వాగో వాసనాత్యాగాత్ స్థితిరజ్యయదాయదా. కోరికల చేతనే ఈ ప్రపంచం అంతా కూడా నడిపించబడుతూ ఉన్నదయ్యా. కాబట్టి ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే ఆ కోరికల్ని కాస్త త్యజించే. కోరికల్ని గనక విడవగలిగినట్లయితే ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు విడిచేసినట్లే. ఇప్పుడు నువ్వు ఎక్కడ నివసించినా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే, అంటే అంతా సమానంగానే ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పేది ఏమిటి అంటే వాసనలు అనేటటువంటివి ఉన్నాయి. కోరికల చేతనే ఈ ప్రపంచమంతా నిర్మించబడుతూ ఉన్నది అంటే ఈ వాసనల వల్లనే ఈ జగత్తంతా కూడా నిర్మించబడుతూ ఉన్నదయ్యా. కాబట్టి నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే కోరికలు త్యజించేయి. కోరికలను గనక త్యజించావనుకోండి అప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఒకటే కదా. నువ్వు ఈ జన మధ్యలో ఎక్కడున్నావటే, జన సముద్రంలో ఉన్నావటే, మహారణ్యంలో ఉన్నావటే, నిర్జన ప్రదేశంలో ఉన్నావటే, అరణ్యంలో ఉన్నావటే, ఎడారిలో ఉన్నావటే. ధ్రువ ప్రాంతంలో ఉంటే మాత్రం నీకు వచ్చే నష్టమే ఉంది? నీకేం కోరిక లేదుగా. నీకు అది కావాలి ఇది కావాలి అని ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు ఒకటే. ఈ మనస్సు శరీరం వీటిల్లో ఆలోచనలు కోరికలు ఇవన్నీ కూడా క్రియలుగా వ్యక్తమవుతాయి. అవి అలా వ్యక్తమయ్యేటప్పటికి ఏమవుతుందంటే స్వార్థంతో ఈ మానవుని బంధించేస్తాయి. ఈ బంధనంతోనే జననము మరణము అనేవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మళ్ళీ జీవిత చక్రము అనేది అలా సాగిపోతుంది. నువ్వు ఎప్పుడైతే కోరికలు అనేవి పరిచయం చేశావో, వాసన క్షయమైపోయిందో, ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము అనేది వచ్చేస్తుంది. నువ్వు కోరికలు ఎప్పుడైతే త్యజించేశావో అప్పుడు ఇంకేం లేదు నీకు. నువ్వు పూర్తిగా స్వతంత్రుడు అయిపోయినావు. ఆ సమయంలో అతను ఎక్కడున్నా ఏం చేసినా ఏ విధంగా జీవించినప్పటికీ ఈ సంసార చక్రము అనేటటువంటిది అతన్ని ఏ రకంగానూ కూడా బాధించదు. ఎందుకంటే వాడికి కావాల్సిందేం లేదు, కోరికలేం లేవు. అందుకే ఆయన హిమాలయ పర్వతాల్లో ఉన్నా సరే, ఆ పైన ఇంకా పైకెళ్ళిపోయి కైలాస శిఖరం మీద కూర్చున్నప్పటికీ కూడా అతనికి ఏం బాధ లేదు. ఎందుకంటే కోరికలు లేవు కాబట్టి. కోరికలు ఉన్నవాడికే ఈ బాధలన్నీ. కోరికలు లేనటువంటి వాడికి ఏ రకమైన బాధ లేదు. అందుకే ఈ యోగ వాసిష్ఠంలో చెప్తూ ఉన్నాడు చూడండి, బంధో హి వాసన బంధో మోక్ష స్యాద్ వాసనాక్షయ. అంటే ఇక్కడ బంధము అనేది ఏమన్నా ఉంటే అది ఏమిటి అంటే మన వాసనలే. బంధో హి వాసన బంధో, నీ వాసనలేనయా నీకున్నటువంటి బంధనాలు, అంతగా నేను లేదు. మోక్ష స్యాద్ వాసనాక్షయ, మోక్షము అంటే వాసనాక్షయం కావటమే. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే వాసనాస్తం పరిత్యజ్య, ఈ వాసనలన్నీ కూడా ఈ కోరికలన్నీ కూడా వదిలిపెట్టేసేయి. ఎప్పుడైతే వీటిని వదిలిపెట్టేశావో మోక్షార్థిత్వం అపిత్యజ, అంటే ఈ వాసనలు లేకపోవటమే అదే ముక్తి. కాబట్టి ముందుగా ఈ వాసనలన్నీ కూడా క్షయం చేసేసుకుని ఆ తర్వాత నాకేం కోరిక లేదండి, నేను ఒక ముక్తి మాత్రమే పొందాలండి, అది కూడా వద్దు. ముక్తి మాత్రమే పొందాలి, అది కూడా కోరికేగా. దానికి ఆఖరికి పెడదాం. ముందు వాసన క్షయం చేసుకో, ఆ తరువాత ముక్తి కావాలి అనేటటువంటి ఈ కోరికను కూడా వదిలిపెట్టేసేయి, అది కూడా పోవాలి. ముక్తి కావాలి అనే కోరిక కూడా పోవాలి, అది ఉండకూడదు. దాన్ని కూడా వదిలిపెట్టేస్తే అప్పుడు
నీ లక్ష్యాన్ని సాధించి నువ్వు గమ్యాన్ని చేరగలుగుతావు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి కోరికలన్నీ పూర్తిగా చేయించి నీ గమ్యాన్ని చేరుకోవాల్సింది అని చెబుతూ ఉన్నాడు అష్టావక్రుడు ఈ 9వ అధ్యాయంలో.